మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అనూప్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్ గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిస్థితులను సార్ వేరే చూస్తుంటే ఒక ప్రైవేట్ ఛానల్లో జరిగినటువంటి ఒక డిబేట్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు కించపరిచేలా ఉన్నట్టు ఆ కించపరుస్తూ కనీసం దాని మీద క్షమాపణ చెప్పడానికి కూడా వెనుకాడుతున్నారు. అట్లీస్ట్ మోడరేటర్ గారు దాన్ని నిరోధించే ప్రయత్నం చేయలేదు. అది కంటిన్యూ అయింది. ఇంకా రెచ్చగొడుతున్నారు, ఆయన తెచ్చిపోతూ ఉన్నారు. దాదాపుగా 7 నిమిషాల పాటు ఆ టాపిక్ ని కామెంట్స్ తో అలా కంటిన్యూ చేశారు. అలా కంటిన్యూ చేయడం తప్పు. రాజధాని ప్రాంత మహిళలు, ఇది రాష్ట్ర ప్రజల మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కించపరిచినట్టుగా దానికి సంబంధించిన అరెస్ట్ వరకు లీడైంది. రకరకాల కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? దీన్ని యావత్ సమాజం కూడా ఖండించింది. పార్టీలకు అతీతంగా కృష్ణదాస్ గారు ఏదైతే మాట్లాడారో ఆ మాట ఖండించింది. అయితే ఆయన దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా నేను ఫలానా అందులో ఇలా ఉంది, ఇందులో ఇలా ఉంది, ఆ డేటాని బట్టి నేను చెప్పాను. సమర్థించుకుంటూ ఇప్పుడు అమరావతిలో అందరూ వైశ్యులను చాలా తప్పు. అంటే మొత్తం ప్రతి ఓర్ కమ్యూనిటీని అందరినీ కలిపి ఒక స్త్రీ జాతిని అవమానించినట్లు. ఇప్పుడు జనరల్ గా ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడొక్కడ ఉంటుంటారు. వాళ్ళు 1-2 అక్కడ పట్టున్నారు పోలీసులు వార్తలు వస్తుంటాయి. ఆ వార్తలు చూపెట్టి ఈయన ఎస్కేప్ అవడానికి ట్రై చేయడం వల్ల రాంగ్. ఎందుకంటే ఆయన మొత్తం ఉన్నాడు. అమరావతిలో వైశ్యులు ఉంటారు నగరం అన్నట్టుగా. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తుంది అమరావతి రాజధాని కింద. ఫుల్ పేజ్ రాజధాని కింద కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని కింద చేశారు. ఇంత దేశంలోనే సమర్థవంతంగా మంచి ప్రతిష్టాత్మకంగా రాజధాని చేయాలన్నప్పుడు వృద్ధజాలలో ఉంది. అది సైనిక విమర్శ కాదు. విమర్శలు చేయాలంటే చాలా ఉన్నాయి. తెలుగుదేశంలో గెలిచిందంటే చాలా పాయింట్లు ఉన్నాయి. అలా అభివృద్ధిలో ఒకటి చేయలేదు. ఏది అభివృద్ధి చేయకుండా ప్రజలను బ్లఫ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. దాని గురించి మాట్లాడడం తప్ప అక్కడ మామూలు ప్రజానేకం మహిళల గురించి మాట్లాడితే అది ఎవరు హర్షించరు. అది కామన్ కాదు. మహిళలంటే అందరూ అందులో అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నారు. అది ఒక స్త్రీని అవమానించినట్టుగా సో అతను ఖచ్చితంగా తీసుకోవడాల్సింది. స్త్రీపై ఏంటంటే దీన్ని ఆ రకంగా చర్చ పెట్టినందుకు సాక్షి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పారు. వాళ్ళు కూడా దీనికి ఆయన ఏదో ఒక మధ్యలో వచ్చినటువంటి అనలిస్టు జర్నలిస్టు ఆయన మాట్లాడిన దానికి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారే మాట్లాడించడాన్నట్టుగా ఆయన తీసుకెళ్తారు. 100% ఛానలే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టారంటే రాజధాని చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వచ్చింది ఏంటంటే అక్కడ ఈ పొలిటికల్ కలర్ అధ్యయనాలు దీనికి నిజంగా మహిళలు ఉద్యమించడం మహిళలు చేయడం వరకు 100% కారణం. కృష్ణరాజు గారు అనే సీనియర్ జర్నలిస్టు మనలిస్టు ఆ వ్యాఖ్యలు చేయడం తప్పు. దాన్ని ఎవరు సమర్థించలేదు. పార్టీలు మీరు అన్నట్టు అందరూ ఖండించారు. ఈవెన్ ఆ పార్టీ ఆ ఛానల్ సంబంధించిన పార్టీ కూడా ఖండించింది. ఆయన మోడరేటర్ క్షమాపణ చెప్పారు, చాలా తరఫున క్షమాపణ చెప్పించారు. అయినప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు నాకు చేయడం చాలా రిజల్ట్స్ అప్పుడు వాళ్ళు ప్రతిదానికి ఎక్కడ దొరుకుతారో చూస్తారు. ఎక్కడ దొరుకుతారో చూసుకుంటే ఛాన్స్ వచ్చింది. మీరే కూర్చోబెట్టి చేయించారు అని చెప్పి చేయించారు. బట్ అది కోర్టులో నిలబడదు. ఎందుకంటే అక్కడ మాట్లాడమని చెప్పాడా, మీరు రిట్రీవ్ చేస్తారని ఏదో చూసుకున్నానండి. ఏమన్నా వస్తే నా మీద రావాలి తప్ప అప్పుడు మీరు కూర్చోబెట్టి మాట్లాడించారంటే నేను ఏం మాట్లాడుతాను మీరు చేసేసిరా. అది 100% రాంగ్. కొమ్మినేని శ్రీనివాసరావు గారు 100% బాగా. ఎందుకంటే సారీ చెప్పాను. అసలు ఇంటికి తప్పించుకు తిరుగుతున్నట్టున్నారు కృష్ణరాజు గారు. ఆయన మరి ఆయన తీసుకెళ్ళి ఏదో అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా పద్ధతి ప్రకారం చేయాలి కదా. అరెస్ట్ చేయాలనుకున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. పద్ధతి ఉంది. నోటీస్ ఇవ్వాలి, నోటీస్ వెళ్ళాక పిలవాలి, చేయాలి. కానీ కొత్తగా వచ్చినటువంటి చట్టంలో ఖచ్చితంగా 60 సంవత్సరాల పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ పిలవద్దు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఉంది. దానికి ఒక విధానం ఉంది. నోటీస్ ఇచ్చారు, బెయిల్ కేసు అక్కడ ఇచ్చేయాలి. కానీ ఉద్దేశపూర్వకంగా చేయాలి కాబట్టి చట్టాన్ని కూడా ఉల్లంఘించారు. ప్రభుత్వంలో పెద్దల్ని సంతృప్తి పరచడానికి ఇప్పుడు పోలీసు వాటికి ఏం చేస్తారు, వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురంటే తీసుకురావాల్సింది ఆ డ్యూటీ.
అంతకు మించి వాళ్ళు పొజిషన్ చేశారు నెల్లూరు చేస్తారు ఏమన్నా ఆ ఉద్యోగం పోతే వాళ్ళని ఇరుకులో పెట్టారు. అది డ్యూటీ చేశారు మధ్యలో నలిగిపోతుంది అంటే పోలీసులు నలిగిపోతారు. వాళ్ళకి ఇష్టంగా సరే ఒక ఉద్యోగం చేస్తారు కాబట్టి రాజకీయంగా చేస్తారు తప్ప మీ రాజకీయ శత్రుత్వాలు ఈ రకంగా చేయడం వల్ల మీకు మైలేజ్ పెరగడం కంటే తగ్గుతుంది. జనరల్ గా ఒక వ్యక్తి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు నిజంగా కామెంట్ వచ్చింది, రాష్ట్రం అంతా వ్యాఖ్యలతో రగిలిపోతున్నప్పుడు ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక నోటీస్ ఇచ్చి నీ నోటీస్ కి రియాక్ట్ అవ్వకపోతేనో అతని స్టేషన్ వచ్చి సమాధానం ఇవ్వకపోతేనో అప్పుడు కదా నువ్వు అరెస్ట్ చేయాలి. ఇవన్నీ వదిలేసి అసలు నోటీసు లేకుండా ఎఫ్ఐఆర్ చూపించకుండా ఏంటి అని అడిగితే ఫోన్ లో ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సరే నా టాబ్లెట్ ఉన్నాయి, నేను మీకు 100% నేను మీకు సహకరిస్తాను, నా టాబ్లెట్ తీసుకోవాలంటే కూడా ఫోన్ ఇచ్చడానికి వీలు లేకుండా ఫోన్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా హెరాస్మెంట్ చేయాలి, ఉద్దేశపూర్వకంగా అతన్ని ఇరికించాలన్న ఉద్దేశంతో దృక్పథమే కనపడుతుంది తప్ప అలా కనపడినప్పుడు ఇంకా ఏదో టైట్ చేయొచ్చు, అతను తీసుకెళ్ళచ్చు వచ్చొచ్చు. అసలు ఇంతగా ఏంటంటే అతన్ని ఆ రకంగా అరెస్ట్ చేయకూడదు. చేశారంటే అంటే ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం సంథింగ్ ఖచ్చితంగా రాబోయే కాలం అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ రెడ్ బుక్ అన్నటువంటి రాజ్యాంగం రాష్ట్రంలో అందరి పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తు గురించి కూడా జరగచ్చు. ఏ చిన్న విషయంలో జరిగినా వాళ్ళకి ఆపాదించేస్తారు. అందువల్ల ప్రజలు దీనివల్ల ఏంటంటే ప్రజల్లో భయభ్రాంతులు జరుగుతున్నాయండి. ఏంటి ఇద్దరు దానికి రద్దు చేస్తారా అనేసి ప్రభుత్వం మీద గౌరవం పెరగాలి, భక్తి పెరగాలి తప్ప జనరల్ గా ఇలాంటి వ్యాఖ్యల వల్ల లాభమా నష్టమా, లేదు ఒకవేళ నష్టం ఉందనుకుంటే ఎటువంటి నష్టం ఉందంటే లాభంగా ఇప్పుడు ప్రభుత్వానికి నష్టమేనండి. ఇప్పుడు దాన్ని అమరావతి ప్రజలు వాళ్ళ మీద పెట్టారు కేసు, అందరితో వాళ్ళ ప్రభుత్వం చట్టం తను చేసుకుంటుంటే ప్రభుత్వానికి మైలేజ్ పెరిగేది. వాళ్ళు కూర్చొని చూసారా ఈ రకంగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు రివర్స్ చేసుకుని ఏదో ఇరికించేయాలని పద్ధతి సాక్షి దాడి చేయడం, అంటే పత్రికా స్వేచ్ఛ లేకుండా చేయడం, అందులో ఆయనకు సంబంధం లేని విషయం మీద ఆయన కేసులు పెట్టి శ్లోకం తీసుకెళ్ళడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఒక ప్రభుత్వం ఇలా కూడా చేస్తారా? ఇప్పుడు అక్కడ జరిగిందేంటో అందరికీ తెలుసు, ఎవరెవరు మాట్లాడాడు అన్నది తెలుసు. ఇది మాట్లాడించడానికి ఆ కేసు పెడితే ఏమి కేసు పెడతారు? కోర్టులో నిలబడుతుందా? కోర్టులో నిలబడదు, కోర్టు రక్షణ ఎంచుకుంటారు. ప్రజల్లో ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తారా? ఆవిడ కక్ష సాధించుకోవడానికి అందులో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీయ రెడ్డి గారు అందరికీ ఆపాదిస్తూ చేశారు. అది మటుకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకి. అంటే ప్రజల్లో వాళ్ళు ప్రజల సంగతి ఏమైతే మాకేంటి మేము ముందుకు పోవాలనుకుంటాం వేరే సంగతి, దాన్ని ఎవడో ఏం చేయలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత సార్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు, విత్తనాలు రాస్తున్నారు జాగ్రత్త, అవి పెరిగి పెద్దవయ్యి ఫలాలు ఇచ్చేటప్పటికి మేము వస్తాము, ఆ ఫలాలు మేము అనుభవిస్తాము. ఇప్పుడు రైట్ అండి. ఇప్పుడు ఏదైనా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అదే వైన్ అదే బాటిల్ మారుతుంటది. అలాగా ఇక్కడ రాబోయే కాలంలో కూడా ప్రభుత్వంలో కూడా ఇప్పుడు చేశాక దీనికి ఇంతకు మించి చేస్తారు. ఇప్పుడు ప్రజల అభివృద్ధి ముందు పడుతుందండి. నిజంగా ప్రజలు ఇంకోటి నెక్స్ట్ ఆఫ్ ది పార్ట్ మొదటి నుంచి నేను చెప్తుంది ఏంటంటే ఎవరికి ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు తెలుసు. మీరు మీ వ్యక్తిగత కోపాలు ఏమైనా ఉంటే ప్రదర్శించుకోండి. ప్రజలు టెక్నలైజ్ చేసినారా? రోడ్డు మీద తీసుకొచ్చి కుర్రలు తీసుకొచ్చి కాలు మీద చాపేసి శుభ్రంగా చెప్పుకొట్టించడం, ఇళ్లలోకి ఏ నోటీసులు లేకుండా వెళ్ళిపోయి ఆడవాళ్ళు కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ట్రై చేయడం పెట్టుకోవాలంటే ఇంకా ఇలాగ ఏది మాట్లాడినా సరే స్వేచ్ఛ లేకుండా మాట్లాడింది ఒకటి మీద కేసు పెట్టడం ఆ నచ్చడం అంటే ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఏంటంటే ప్రజలు దృష్టిలో ఉంటాయి. ప్రజలు తీర్పిస్తారు. మీరు ఆ ప్రజల అభివృద్ధిని చూసుకోండి తప్ప మీరు అభివృద్ధి చేయడానికి సూర్యం. అభివృద్ధిలో మీ ప్రభుత్వం మాట్లాడుతుందని మిగిలిపోయిన తప్ప ఏ రకమైన చేతలేదు. ఇంతవరకు మీకు ఇచ్చిన హామీలు ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయలేదు కదా, దానికి తోడు ఇంకోలా చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. గతంలో చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసినా కూడా ఎందుకు ఓడిపోయారంటే అతను కొంత ఎదురు తిరిగిన తొక్కేయడం వల్ల మాత్రమే అతను కూర్చోబెట్టాడు. అభివృద్ధి చేసినా కూడా అతను
ఎదురు తిరిగి తొక్కేయడం వల్ల మాత్రమే అతను ఆసుపత్రిలో కూర్చోబెట్టింది. మీకు అసలు అభివృద్ధి లేదు. ఇంతకంటే దారుణంగా గత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేదు. ఇంతకంటే దారుణంగా మీరు కక్షపూరిత రాజకీయాలు చేస్తారు. అది ఖచ్చితంగా కూర్చుంటారు. గతంలో మనం చూసుకుంటే టీవీ కానీ ఇంకోటి కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక అధికారి వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు. ఒక తాలూకు వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఒక కొట్టారు. అప్పుడు దాన్ని ఖండించారు కానీ టీవీ డ్రైవర్లు, మరి టీవీ డ్రైవర్లు కేసు పెడతారు. నువ్వే చేయించావంటే అది కాదు కదా రాజకీయం. ఎవరి మీద అయితే జరిగిందో వాళ్ళు పెట్టాలి. అంతేగాని మాట్లాడుతూ వదిలేసి వెళ్తామని పెట్టుకోవడం అబ్సెంట్ ఉన్నట్టు ఇంకో దొరుకుతాడు అనుకోండి. దొరికిన ఒలికపూడి శ్రీనివాసరావు గారు అరెస్టు అక్రమ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు. అది అరెస్ట్ చేసినా కూడా చేయాలి. అరెస్ట్ చేయడమే రాదు. హైదరాబాద్ లో తీసుకున్నారు, విజయవాడ తీసుకెళ్లారు, రాత్రి గుంటూరులో పోలీస్ స్టేషన్ లో పెట్టారు. నల్లవాడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. వాళ్ళ లాయర్లు కూడా అనుమతించలేకుండా పరిస్థితి. అంటే అంత సివియర్ కేసులు అవి, లేదంటే పెట్టిన సెక్షన్ అంత సివియర్ సెక్షన్ లా ఒకవేళ ఒక మాట తప్పుగా మాట్లాడితే దానికి క్షమాపణ చెప్తే ఒకళ్ళు చెప్పలేదే అనుకున్నాం. వాళ్ళ యాంగిల్లో వీళ్ళు మాట్లాడటమే తప్పే, అయినప్పటికీ కూడా క్షమాపణ చెప్పలేదు. క్షమాపణ చెప్పకపోతే ఇంత సివియర్ యాక్ట్ ఉంటుందా? అంత సివియర్ గా ఉండేటువంటి సెక్షన్ లా అంటే ఇక్కడ ఏ సెక్షన్ పెట్టారు మనకు తెలియదు. సీనియర్ సెక్షన్ కాదు, ఎవరిని అనలేదు, చేయలేదు. ఏదో సంబంధం లేని సెక్షన్ పెట్టిన కోర్టులో నిలబడవు. చెప్పలేదు కదా, కోర్టులో నిలబడవు, ప్రభుత్వం అవాస్తవం ఉంటుంది అన్నట్టు తెలుసు. ఏ సెక్షన్ అని పెట్టాలంటే ఈ తిట్టాక కృష్ణరాజు గారు తిట్టారు కూడా ఏంది, ఈయనంలో కుట్రలో పాల్గొంటున్న కుట్ర కేసు పెట్టారా ఏం పెడతారు? అది నాకు చేయాలి. ఒకవేళ పెట్టే నిలబడదు. రెండోది లాయర్ని కూడా అనుమతించలేదంటే కోర్టు పెట్టాక కోర్టు వాళ్ళు ఇచ్చే పర్మిషన్ బట్టి లాయర్ని అనుమతిస్తారు తప్ప ఈ తీసుకెళ్లి ఇంట్లో మందులు తీసుకోవడానికి ఇండియాలో ఉన్నప్పుడు లాయర్ ముందు అనుమతిస్తారు. అది కస్టడీలోకి వెళ్ళక ఆయనతో పాటు లాయర్ వెళ్ళచ్చు, మాట్లాడచ్చు. వీళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు కాబట్టి అది కోర్టు ఇచ్చిన కస్టడీ కాదు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఏంటి అనుకోండి, ఆటోమేటిక్ గా లాయర్ని పెట్టమంటారు. లాయర్ సంవత్సరం విచారణ చేస్తారు. పోలీసు తీసుకెళ్ళారు కాబట్టి లాయర్ అర్థాలు వెళ్తే అనొచ్చు. వాళ్ళు మాట్లాడడానికి అనుమతించదు, ఖచ్చితంగా అనుమతించరు. అది వాళ్ళు చేసిన పని అది. గతంలో పోసాని గారి మీద కూడా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి అర్ధరాత్రి తీసుకెళ్ళడం, ఆ తర్వాత రాష్ట్రంలో నలుమూల అనేక స్టేషన్ తిప్పి ఒక దాంట్లో పేరు ఇంకో దాంట్లో పెట్టేసి రకమైనటువంటి ట్రీట్మెంట్ చూసాము. ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో కూడా సేమ్ అదే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 59 కేసులు నమోదు చేశారు. ఈ 53 ప్రాంతాలకి ఒకటి కేసు పోతే ఇంకో కేసు దాంట్లో దీంట్లో పెట్టి వరుస అన్ని ప్రాంతాలు తిప్పే అవకాశాలు ఉంటాయి కదా. కానీ అది చాలా తప్పు వ్యాపారం తప్పు లేదండి. చట్టంలో ఉంది, సుప్రీంకోర్టు చట్టంలో ఏంటంటే ఒక్క విషయం మీద ఒక్క నేరం మీద ఒక చోట పోలీస్ స్టేషన్ కేసు అయితే సరిపోతుంది. అన్ని చోట్ల పెట్టి అన్ని రకాల కేసులు పెట్టడం కుదరదు. ఆ చట్టం స్పష్టంగా చెప్తుంది. మీరేంటంటే ఒక చోట కేసు పెట్టాక అన్ని కేసులు ఒక చోట కలిపియాలి తప్ప నువ్వు ఇదే కేసు మీద ఇంకోసారి విచారణ జరిపి ఇంకోసారి జైలుకి వెళ్ళడం అనేది చట్టం అనుమతించదు. ఆ రకంగా చేస్తే రాజ్యాంగం ఉన్నది. జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో సెక్షన్ పెడతారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ ఇష్టం వచ్చిన సెక్షన్ పెడతారండి. అసలు జరిగిన నేరానికి పెట్టిన సెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఇదే నేరం మీద కేసు పెడితే చల్లదు, ఇంకోటి ఏదో క్రియేట్ చేస్తారు. అతని మీద ఇంకో కేసు ఏదో పెడతారు, దాని మీద ఇది వేరే అది వేరే అంటారు. ఆ రకంగా చెప్పి గవర్నమెంట్ చేస్తుంది తప్ప అది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అది చంద్రబాబు నాయుడు గారు తెలిసి జరుగుతుందా, తెలియజరుగుతుందా, ఆయన కలుసుకుందా జరుగుతుందా వాళ్ళకి తెలియదు. కానీ తెలియకుండా జరిగింది అంటే అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రం అంతా ఎంత గౌరవించిన తర్వాత అది కూడా తెలియకుండా ఉంది అంటే తెలియకంటే నేను ఏముందంటే చట్టం మీద అవగాహన, న్యాయశాస్త్రం పట్ల అవగాహన. ఇప్పుడు ఆయన ఏంటంటే 4 చోట్ల కేసు పెడితే 4 చోట్ల అరెస్ట్ ఇచ్చారు అనుకుని ఉండొచ్చు. అందువల్ల ఆయన కావడం రాంగ్ ఫీడింగ్ ఉండొచ్చు. కానీ చట్టం ఏం చెప్తుంది, ఒక ఇష్యూ మీద 10 చోట్ల నువ్వు కేసు పెట్టచ్చు, కానీ ఒక చోట మాత్రం ట్రైల్ అవ్వాలి.
ఆ విషయం ఆయనకి తెలుసో తెలియదని ఉద్దేశంలో నేను ఓకే. సైనికులు కూడా తెలుసుకుంటే ఆ కేసు పెట్టారు కదా, టైం కదా, వచ్చే పోలీసులు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, మీరు ఆ రకంగా చేయండి. ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఆయనకి వెళ్ళి ఇలా చెప్పండి, సార్ రెండోసారి అలా పెట్టకూడదని నేను చెప్పండి చెప్పడు కదా. ఆయన చెప్పకపోతే ఆయనకి ఏమి ఈ రోజు దురదృష్టం ఏంటంటే చట్టాల మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు చట్టసభలో లేదు. చట్టం అంటే ఏంటో తెలియని వాళ్ళు, చట్టాల పట్ల అవగాహన లేని చట్టసభల్లో ఉన్నారు. ఈరోజు ఇది మన దేశంలో ఒక దౌర్భాగ్యం. ఇప్పుడు వాళ్ళ పూర్తిగా ఉన్నట్లయితే దీని మీద సంబంధిత శాఖ తాలూకు వివరాలు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు ఏ రకంగా చెప్తారు, చట్టం ఏ రకంగా చెప్తుంది. మనం కేసు పెట్టామంటే గెలవాలి సార్, తాత్కాలిక ఇబ్బంది పెట్టడం కాదు. గెలిస్తేనే ఆటోమేటిక్ గా ప్రభుత్వం తరపు విలువ నిబంధత బయటపడుతుంది. కరెక్ట్గా చెప్తుంది. వీళ్ళు పెట్టేవన్నీ తప్పు చేస్తే ఒకటే కరెక్ట్ కాదు అనుకుంటే భావంలో కనపడుతుంది. ఇప్పుడు అందువల్ల ఎంతో మంది సలహాదారులు ఉన్నారు, గవర్నమెంట్ తాలూకు లీడర్లు ఉన్నారు, అటార్నీ జనరల్స్ ఉన్నారు. వీళ్ళంతా మీరు కూర్చొని మీరు ఇలా చేద్దాం అనుకున్నాం, అరెస్ట్ చేద్దాం అనుకున్నాం, చట్టం ఏం చెప్తుంది, అరెస్ట్ చేయకుండా ఒకసారి 92 సంబంధించి తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు చెప్తారు కదా ఉన్న ఫ్యాక్ట్. ఏమక్కర్లేదు, మాకు ఏదో రకంగా లోపల వచ్చేయాలి, ఈ బయట రాయాలి, ఇంకో రకంగా లోపల వచ్చేయాలి, నువ్వు అక్కడ పెట్టు, నువ్వు ఇక్కడ పెట్టు అని చెప్పుకొని అది ఉందంటే రేపు పొద్దున్న అది సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు, న్యాయబద్ధం కాదు, దుర్మార్గకరమైనటువంటి చర్య. ఈ అక్రమ అరెస్టులు ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ అరెస్ట్ అక్రమో సక్రమో లేదంటే ఒకవేళ వెయ్యింట పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే అరెస్ట్ జరిగిన తర్వాత కూడా రకరకాల జిల్లాల్లో ఆ పార్టీ లేదా ఆ సంస్థ కార్యాలయాలు దాడులు చేయడం జరుగుతుంది. అది రాజకీయ కుట్రలు వాళ్ళు. రాజకీయ పార్టీ మొదటి నుంచి సాక్షిగా టార్గెట్ సాక్ష్యంగా టార్గెట్ ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి ఆ రకంగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రగిపోతారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి చేయడం, చంద్రబాబు దాడికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పత్రిక మన వెనుకొండ చూసి సక్సెస్ అయింది. 4వ తారీఖు రేపు 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది ప్రభుత్వం పెట్టుకుంది. సో ఇంకా సాక్షి పత్రిక నుంచి కూడా టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఏం అభివృద్ధి చేసేందుకు కూర్చుని అడగతారు. ప్రతిపక్షం ఖచ్చితంగా అడుగుతారు, ప్రతిపక్షం ప్రశ్నించాలి. సంవత్సరం అయింది కదా ఏం చేసామని అడుగుతారు. దాన్ని వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు ఆన్సర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మీరు ప్రజా సేవకులు, ప్రజలకు బాసుల కింద ఫీల్ అవుతున్నారు. మీరు దురదృష్టం ఏంటంటే మీరు ప్రజలకు బాసుల కింద ఫీల్ అవుతారు. మా స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి, నువ్వు నన్ను అడిగే కూడా ఇలాంటి క్వశ్చన్ చేస్తారు తప్ప మిమ్మల్ని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. పబ్లిక్ సర్వెంట్ అంటే మాకు సర్వెంట్స్. మీరు ఆఫీస్ ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభువులు, ప్రజల నుంచి ప్రభువులు ఎవరు లేదు. ఇది రాజరికం కాదు. ఒక రాజు చెప్తే 10 మంది చెత్త బాబాయ్ అన్నాడు. ప్రజలు ఓటేయడం వల్ల మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి దండాలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవి అవి చూపెట్టి ఓట్లు వేసుకుంటారు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు చివరికి న్యాయ నిర్ణేతలు. ఈ న్యాయ నిర్ణేతలు ప్రజల్ని మీరు భయభ్రాంతులు చేసే రకంగా మీరు ప్రవర్తించడం అత్యంత దుర్మార్గకరం. ఇది తెలుసుకోండి. ప్రజలకి సమాధానం ఇవ్వాలి. ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రశ్నించే గొంతులు నొక్కేయడాలను చూస్తే అసలు ప్రభుత్వమే ఉండదు, ప్రభుత్వం మరగడే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 సంవత్సరాలండి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే తేడా మారుతుందండి. ఎంత బాగా చేసినా కూడా ఒకసారి అవకాశం ఇచ్చాం కదా, నెక్స్ట్ టైం ఇంకొక అవకాశం దొరుకునేటువంటి భావంలో ప్రజలు ఉన్నారు. అలా అనుకున్నా కూడా నెక్స్ట్ టైం ప్రభుత్వం మారుతుంది. గతంలో మీరు బాగు చేయలేదు మీకు తెలుసు, మీరు బాగా చేశారు కదా, ఎందుకు ఓడిపోయారని మీరు అనుకున్నారు. 2019లో నేను కేసీఆర్ గారి కంటే బాగా చేశాను, నేను ఎందుకు ఓడిపోయాను అర్థం కావట్లేదు. మీరు బాగా చేసిన ప్రజలు ఓడించారు అంటే ఒకసారి చాలా అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, ఆయనకి అర్థం కాదు, ఫీజులు కొట్టేసే నేను ఇంత బాగా చేశాను కదా ఎందుకు ఓడిపోయానండి అంటే ఆయన ఉద్దేశం ఈవీఎంల మీద ఎలా వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ కాదు, ప్రజలు మారుస్తున్నారు. ఒకసారి చేశారు చాలా, ఇప్పుడు అలాగే అనుకుంటారు. ఎందుకంటే అప్పుడు మీరు బాగా చేశారు, మిమ్మల్ని మార్చారు. ఇప్పుడు ఏమీ చేయలేదు. మీరు ఏం చేస్తారంటే కక్షలకు రాజకీయాలు ప్రజలు తిప్పేశారండి, ప్రజలు సెట్ చేశారండి. ఇప్పుడు ఎవరైనా దొరికితే తీసుకెళ్ళి లోపలండి, కానీ మీరు ఆయన ఎలా దొరికించాలి, ఏ రకంగా ఇప్పించాలనేటువంటి ప్రణాళిక ఏం చేయట్లేదు.
ఆయన ఏదో తప్పు చేసి అనుకోండి, ఆయన వేల ఉంటే పాత వేసుకుని దిగండి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఎలా దొరికితే ఆరోపణ కేసు పెట్టేయండి. అంతేగాని కేసులో దొరకాలి కాబట్టి ఏదో అక్రమ కేసులు బాగా ఇచ్చి లోపల ఉన్నది రాదు. రెండోది పోలీసులు చేస్తున్న పనులు కూడా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తుంది. ఈ జీవితాలు అనుకోండి, ఏ మంత్రి గారి ఏ ముఖ్యమంత్రి గారి రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని భయంకరంగా చిత్రించుకున్నట్టు నాకు చెప్తారు. బట్ ఆడవాళ్ళకి పోలీసుల మీద అతను తిరగబడ్డట్టు ఉద్దేశంతో తీసుకొచ్చి లాఠీలతో కుట్టారు ప్రజల్లో. దానివల్ల ఏంటంటే మీకు మరింత మైనస్ వచ్చింది. ఒక స్త్రీలను కూడా చూడకుండా ప్రకాశం జిల్లాలో ఆవిడ జాతి మీద చేసి పెట్టుకుంటూ పోలీసు ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సినవి తీసుకున్నాడు. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వహించుకోండి. మీరు ఇస్తారన్న పథకాలు ఇవ్వకపోవడం ఒక రకంగా అయితే ఈ పోలీసులు చేస్తున్నటువంటి ప్రక్రియ మరో రకంగా ఉంటుంది. మీరు అరెస్ట్ లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లో కేసుల్లో పోతే ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు నమ్మకం ఎస్కార్ట్ తీసుకురావాలి. మీరందరూ మీరే డైరెక్ట్ గా వచ్చేసి ఆయన అడిగినప్పుడు ఏమీ చూపెట్టకుండా నోటీసులు ఇవ్వకుండా మాకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి మీరు ఫోన్లో ఆటలో చూపిస్తూ అడిగిన వాళ్ళకి ఆ తర్వాత మీరు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తెలిసింది. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తే ఇది ఈ రోజు తెలియదు. అఫ్కోర్స్ మీరు ఏమనుకున్నారు అంటే ఇంకా సంవత్సరమే కదా, ఎందుకు 3 సంవత్సరం ఉంటుంది ఈ పార్టీకి మర్చిపోతారు. మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఫస్ట్ హాఫ్ లో చేయాలి, సెకండ్ హాఫ్ లో మనం ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు తప్ప ప్రజలన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ హాఫ్ లో చేసిన సెకండ్ హాఫ్ లో చేసిన తప్పు జరిగితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచైనా ప్రభుత్వం చక్కగా వ్యవహరిస్తుందని ఆశిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి కొమ్మినేని గారి అరెస్ట్కి సంబంధించి కావచ్చు, రాజధాని ప్రాంత మహిళలపై కృష్ణలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, హనుమంతరావు సార్ ఇచ్చినటువంటి వివరణ ఇది. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.